ఓకే, సో నీ డైరెక్షన్ లో బాలకృష్ణ గారే చేస్తాను అని ముందుకు వస్తుంటే నువ్వు ఎందుకు వెనక అడుగేస్తున్నావు అని? నేను వెనకడుగు వేయట్లేదు. ఓకే, నా మైండ్ సో ఇప్పుడు బాలకృష్ణ గారికి తగ్గట్టు నీ దగ్గర కథ ఉందా? నా దగ్గర ఉన్న కథలో బాలకృష్ణ గారు ఫిట్ అవుతారా లేదా అని ఆలోచిస్తాను. ఓకే, ఎందుకంటే అది రాంగ్ పద్ధతి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏది, ఇప్పుడు ఈ పెద్ద హీరో ఈ హీరోకి తగ్గట్టుగా నేను కథ ఆలోచించి సినిమా తీయటం అనేది రాంగ్ పద్ధతి అని నాకు. ఓకే, నేను కథ రాసుకున్నాను. నా కథలో ఎలాంటి హీరోని కాస్ట్ చేయొచ్చు అని ఆలోచించడం కరెక్ట్. ఓకే, ఐ థింక్ దట్ ఇస్ ద రైట్ థింగ్. రైట్. ఇట్ ఇస్ నాట్ arrogance, ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్. ఓకే, నా మైండ్ పనిచేసే విధానం అది. ఇప్పుడు నాకు స్టోరీ చాలా ఇంపార్టెంట్. సినిమా తీసేటప్పుడు నేను ఎక్సైట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని నేను ఒక సినిమాని ఒక హీరోకి రెజ్యూమే లాగా తీయటం నాకు ఇంట్రెస్ట్. ఒక హీరోకి 100 బిల్డప్ షాట్స్ తీయటం నాకు ఇంట్రెస్ట్. ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, ఒక ఫంటాస్టిక్ స్టోరీ అది తీయటంలో నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆ రెండో పద్ధతి చేయడానికి చాలా మంది ఉన్నారు కదా. ఓకే, నేను నా ప్రొఫెషన్ని అనలైజ్ చేసుకుని నేను అనుకునేది మిగతా వాళ్ళు చేసేది నేను చేయలేదు లేదు, బట్ నేను చేసేది ఎవడో చేయలేదు. దట్ ఈస్ మై ప్రిన్సిపల్.